తమిళనాట నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:30కు రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు స్వామితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అన్నాడీఎంకేలో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో చివరకు శశికళ వర్గమే పైచేయి సాధించింది. చివరి వరకు పోరాడిన పన్నీరు సెల్వానికి నిరాశ తప్పలేదు. అనూహ్య మలుపులు తిరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభం గవర్నర్ నిర్ణయంతో కొలిక్కి వచ్చింది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పడి పళనిస్వామి సాయంత్రం 4:30కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. పన్నీరు సెల్వం తిరుగుబాటుతో యావత్ దేశాన్ని ఆకర్షించిన తమిళనాడు రాజకీయం అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కావాలన్న శశికళ కలలు సుప్రీంకోర్టు తీర్పుతో కల్లలు కావడంతో తెరపైకి వచ్చారు పళనిస్వామి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన గంటల్లోనే చిన్నమ్మ వ్యూహాలతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి వెంటనే రాజ్భవన్కు తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందించారు. పన్నీరు సెల్వం కూడా తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు విన్నవించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ సమాలోచనలు, అటార్నీ జనరల్ సలహా, రాజ్యాంగ నిపుణుల సూచనలు తీసుకున్న గవర్నర్ పళనిస్వామి వైపే మొగ్గారు. ఈ ఉదయం పళనిస్వామికి గవర్నర్ ఆహ్వానం పలికారు. వెంటనే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయలుదేరిన పళనిస్వామి మరో 5గురు సీనియర్లు సెంకొట్టియన్, జయకుమార్, వేలుమణి, దినకరన్, అంబల్గన్లతో కలిసి రాజ్భవన్కు వెళ్లి విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. 124 శాసనసభ్యుల మద్దతు ఉన్న పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. 15 రోజుల్లోపు శాసనసభలో బల నిరూపణ చేసుకోవాలని కోరారు. ఈ సాయంత్రం 4:30కు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయాలని పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. సేలం జిల్లాకు చెందిన పళనిస్వామి 1954లో నేదుగుళంలో జన్మించారు. ప్రస్తుతం జాతీయ రహదారులు, చిన్న తరహా పోర్టుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఎడపడి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అన్నాడీఎంకేలో చిన్న స్థాయి నేతగా చేరి మంత్రి స్థాయికి ఎదిగారు. అన్నాడీఎంకే సీనియర్ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. జయలలిత మంత్రివర్గంలో ఆయనది 3వ స్థానం. పార్టీలో తిరుగుబాటు లేవదీసి తనకు కునుకు లేకుండా చేసిన పన్నీరు సెల్వంకు ఎలాంటి అవకాశం దక్కకుండా చేయడంలో శశికళ విజయం సాధించారు. తాను జైలుకు వెళ్లినా తనకు అత్యంత నమ్మకస్తుడైన నేతనే తమిళ పీఠంపై కూర్చోబెట్టడంలో సఫలమయ్యారు. Connected in this, they are not at all involved in this. Only governor is the constitutional authority. He has done, I think, verified and now satisfied. Therefore, we are happy. And also, as even if you say, we are thankful to even central government and also governor and all others who have helped us in that forming the ministry. When will all the MLAs leave from here? When will all the MLAs when are they when MLAs are leaving, sir, from the resort? When will they leave from As you, whenever you want, they will come. Final question. What is the timing of swearing and when are you going to vote the floor test, sir? Swearing in What we learnt according to media, it may be 4:30 today. The swearing ceremony may be Will there. that be the time when the MLAs will also leave? Because they will also... Then definitely they will come. But have you spoken to the MLAs? Are they ready to leave right now? When is what is No, going to happen? they have come, they are individually, they have taken over individual decision. They have the liberty, as they can stay, they are coming out. It is their liberty. Nobody is confined, anything, making anything. Will they come out? You are ready to occupy them? Which one? The other group. No, there is no group at all. I am still telling, Anna is united one. There is no any faction. There may be difference of opinion in all political parties they are having. Therefore, that now all united only. I don't, that won't, there is no any faction at all. Amma is only Amma is leader.
Now Chinnamma is our general secretary. Therefore, everything united When now. you are going for the floor test, sir, that's the crucial. Not that governor will indicate. எங்களை பொறுத்தம் அவர் வந்து கட்சி விட்டு நீக்கிறாங்க. He is not a member of our party, but all our others are our party members. மத்த எம்பிக்கள் எல்லாத்தையும் அழைப்பீங்களா? All our MPs with us only. You know that dharmam வென்றது என்று சொல்வார்கள். Therefore we have dharmam at the She is for the people. She is by the people. She is for the people. That is true now. Because this governor has invited, we expected. Because there is a unity among ADMK members. All legislators are together now. They know very well we are going to form the ministry. That is, and also every MLA is united in that sees that whatever Amma left, that we have to keep it in mind. People voted for Amma. That Amma's legacy we have to keep. That is why all MLAs together. Therefore, in that unity, we are succeeded. That the nation now can understand how the ADMK is united and how the ADMK cadres also united. The people of Tamil Nadu is for the ADMK party, for Amma's ideals. Whatever Amma is wanted to do, that our cabinet, the Amma's cabinet, will continue and do the justice for the people. சார் ஒரே ஒரு கேள்வி, அதாவது சசிகலா அவர்களா முதலமைச்சரா ஆக்கணும்னு சொல்லும் போது சொல்லப்பட்ட காரணம் ஆட்சி தலைமையும் கட்சி தலைமையும் ஒருவரிடத்தில் இருந்தா நல்லா இருக்கும், முதலமைச்சரும் கட்சியின் பொதுச்செயலாளரும் ஒருவரா இருந்தா நல்லா இருக்குன்னு சொன்னீங்க. அப்ப எடப்பாடி பழனிசாமி நீங்க பொதுச்செயலாளர் ஆக்குறீங்களா? What you said is critical question. So I am telling, it's already இப்ப வந்து நிலைமை வந்து ஒரு நிலைமை வேறுபட்டது. அம்மா அவர்கள் சின்னம்மா அவர்கள் இருக்கும்பொழுது நாங்கள் சொன்னது உண்மைதான். சின்ன அம்மா அவர்கள் சட்ட சிக்கலின் காரணமாக அவர் இல்லாத நிலையில் இருக்கும் பொழுது அந்த கருத்துக்கு தேவைப்படாது. இருந்தும் இருந்து நாங்கள் சொல்வது சின்ன அம்மா வருவார்கள் என்பது எங்களுக்கு நம்பிக்கை இருக்கிறது. பொதுவாக எந்த கட்சிகளும் பார்த்து வேண்டால் தலைமையும் ஆட்சியும் ஒன்றாக இருப்பதுதான் முறை. ஆகவே இப்பொழுது இருக்கிற சூழ்நிலை வேறு அசாதாரண சூழ்நிலை. அது எல்லா இடத்தும் பொருந்தும் சொல்ல முடியாது. சில இடத்துல already party elected Honorable Chinnamma.